నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ పాఠశాలలు చదివే విద్యార్థులకి విమానంలో ఢిల్లీ విహారయాత్రకు వెళ్లే అవకాశం దక్కింది. గుంటూరులోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో 550కి పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు విహారయాత్రకు వెళ్లే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గతంలో ఇచ్చిన మాట ప్రకారమే 550 మార్కులకు పైగా సాధించిన 39 మంది విద్యార్థుల్ని ఢిల్లీ విహారయాత్రకు పంపించారు. ఇందులో భాగంగా ఏటీ అగ్రహారం ఎస్కేబిఎం హైస్కూల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాధవితో పాటు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ మయూరు అశోక్, భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం గన్నవరం విమానాశ్రయం వరకు ఏర్పాటు చేసిన బస్సును జెండా ఊపి వారు ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ మార్కులు రావటం గర్వంగా ఉందని ఎమ్మెల్యే, కలెక్టర్ కొనియాడారు. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో మనందరం పడడానికి గల సూత్రధారి, పాత్రధారి అయిన నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో కృషి, ప్రైవేట్ స్కూల్స్తో మన పిల్లలు ఎక్కడా కూడా తక్కువ కాకూడదు అని చెప్పి ఆయన ఆలోచనతో ఆగిపోకుండా ఆచరణ అనేది నిజంగా ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అంశం. అదే మనని ఈరోజు ఇలా అందరినీ కలిపి ఒక కార్యక్రమం చేపట్టేలాగా చేసింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో పాటుగా ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన రూపకల్పన చేయడం, అది ప్రతి ఒక్క ప్రిన్సిపల్కి, టీచర్స్కి, స్టాఫ్కి అసైన్ చేయడం, వారు కూడా ఎంతో డెడికేటెడ్గా పిల్లలు మంచి రిజల్ట్స్తో, మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎంతో మంచి రిజల్ట్స్తో రావాలి అని చెప్పి అశేష కృషి చేయడం నిజంగా మనందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చేలా చేసినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి వేల శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు ప్రోత్సాహం కావచ్చు, లేదంటే మీకు ఇది ఒక చిన్న సత్కారం కావచ్చు, మిమ్మల్ని ఒక యాత్రకు తీసుకెళ్ళాలి అని చెప్పి నేను మీకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీలు ఇస్తారు కానీ నెరవేరాలి అని అంటే ఆశలు చాలామంది, కళలు చాలామంది కంటారు, ఏవేవో చెయ్యాలి అని ప్రయత్నిస్తారు. కానీ అది కార్యరూపం దాల్చాలి అని అంటే ఒక ఆలోచనలతోనో ఆశయంతోనో ఆగిపోకూడదు, దానికి కొన్ని చేతులు కలవాలి. అలాగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళే కార్యక్రమం ముందు సఫలీకృతం అవుతుంది అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని, ముందు ఈ వేదిక మీద ఉన్న వ్యక్తుల్ని స్మరించుకోవాలి, వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకటి ఎల్వీఆర్ అండ్ సన్స్ ఎల్వీఆర్ క్లబ్ అధినేత వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా శ్రీ భ్రమరా ట్రస్ట్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారిని. అంటే అనుకున్న వెంటనే మా అభిప్రాయాలు, ఆశలు వారి చెవిలో వేసిన వెంటనే పర్లేదు, మీరు మంచి సంకల్పం చేశారు, మీకు మేము ఉన్నాము అని చెప్పి తోడ్పాటును అందించడం అనేది అంత ఆషామాషి అనే విషయం కాదు. ఎన్నికల ముందు గెలుస్తామో ఓడిపోతామో తెలియదు, కానీ ఓటర్ని కలిసినప్పుడు కానీ ఆ సందర్భోచితంగా ఎన్నో రకాలైన వాగ్దానాలు చేయటం అనేది మనం రాజకీయాల్లో చూస్తున్నటువంటి పరిపాటి. కానీ ఎన్నికల్లో ఓడినా గెలిచిన ఎన్నికల తర్వాత ప్రజల దగ్గరికి మరలా వచ్చి మనం అన్న మాటను నిలబెట్టడమే కాకుండా దానివల్ల ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచన చేయటం అనేది ఈనాడు ఒక ప్రత్యేకత అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఎన్నికల ముందు వచ్చినప్పుడు మీ అందరూ కూడా, చిన్నారులందరూ కూడా మీ ప్రతిభతో పాటు మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మిమ్మల్ని
ఎక్కడికైనా సరే విహారయాత్రకి నేను పంపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినప్పుడు మీ అందరూ ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉన్నా కూడా సహజంగా ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇది సహజమేలే ఏదో ఒకటి మాట్లాడటం అని చెప్పి అనుకోవటం అనేది మీ ఆలోచన. కానీ ఈరోజు అది వాస్తవ రూపం దాల్చేటప్పటికి మీ అందరి యొక్క హృదయాల్లో జరిగే స్పందన అది దానికి విలువ కట్టలేనిది. అది ఏ రకమైనటువంటి భావాన్ని కూడా భాషలో వ్యక్తం చేయలేనటువంటి భావం మీ అందరిలో కలిగి ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకో అంశం. నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు నేను కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేశాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు నాకు ఎందుకో నచ్చలా. ఎన్నో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఉన్నాయి గవర్నమెంట్లో, రెవెన్యూ, ఫైనాన్స్, అదేవిధంగా మామూలుగా మనకి పంచాయతీరాజ్, ఇరిగేషన్, చాలా ప్రెస్టేజియస్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. స్కూల్ టీచర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అయితే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే పిల్లలకి మార్కులు వస్తాయి, ఒక భవిష్యత్తు వస్తుంది అనే రోజుల నుంచి ఈరోజు మన ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ రిజల్ట్స్ని తీసుకురాగలిగారు. మీరు మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది సాధ్యం అని నిరూపించగల టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఐ థింక్ మీరందరూ కమిట్మెంట్ చూపించండి ఈ రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేది కాదు. అంతేకాకుండా ఇంత మంచి రిజల్ట్స్ని 550+ మార్కుల్ని తీసుకురాగలిగిన ఈ పిల్లలకి సపోర్ట్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అంటే ఇక్కడ 10వ తరగతి పిల్లల్ని చూస్తుంటే నాకు నా 10th క్లాస్ మార్కులు గుర్తొస్తున్నాయి. నాకు కరెక్ట్గా 1 మార్కుతో 550 పోయిందండి. అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ ఆఫర్లో నేను డిస్క్వాలిఫై అయి ఉండేవాడిని. ఓకే, బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అయితే యూ పీపుల్ హ్యావ్ గివెన్ టు ద హోల్ వరల్డ్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే మంచి మార్కులు రావు, మంచి భవిష్యత్తు ఉండదు అనే ఒక నమ్మకాన్ని మీరు డిస్ప్రూవ్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుంది అని మీరందరూ కూడా నిరూపించారు. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారు. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో కూడా పిల్లలు చదువుకొని ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈరోజు మీరందరూ కూడా సోషల్ మీడియాలో చూసుంటారు. సాధారణంగా మనకి ఛానల్ ఓపెన్ చేయగానే ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చే టైంకి టీవీ పెట్టగానే 1 1 2 2 3 3 4 4 అని చెప్పి ఈ ప్రైవేట్ కాలేజెస్ కానీ వీళ్ళందరూ పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. ఈరోజు అటువంటి ఒక యాడే మన గవర్నమెంట్ స్కూల్స్ గురించి కూడా చెప్పుకోగలుగుతున్నామంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఎస్పెషలీ లెడ్ బై ఆర్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్. జనరల్గా మనకి ఎస్ఎస్సిలో టాప్ స్టూడెంట్కి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని మెమెంటోలు ఇస్తాము. కానీ అది ఒక హాఫ్ డే ప్రోగ్రామ్, 1 డే ప్రోగ్రామ్. కానీ అది కాకుండా ఈ ఫెలిసిటేషన్తో పాటు అందరు స్టూడెంట్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, వాళ్ళకి ఒక మంచి మోటివేషన్ రావాలి. ఈ ఆలోచనతో చాలా ఇన్నోవేటివ్గా ఈ ప్రోగ్రామ్ పెట్టారు. మీరందరూ కూడా స్టూడెంట్స్ ఢిల్లీ వెళ్ళినప్పుడు జస్ట్ విజిట్ చేసడమే కాదు, అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసెస్ ఎలా ఉంటాయి, పార్లమెంట్ ఎలా ఉంటుంది, అది అందరు కూడా చూసుకోవాలి. దాని గురించి హిస్టరీ మీరు చదవాలి. నిజం చెప్పాలంటే నేను కూడా ఇంతవరకు పార్లమెంట్ కానీ రెడ్ ఫోర్ట్ విజిట్ చేయలేదు. ముందు చెప్తే నేను కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. కానీ నెక్స్ట్ టైం తప్పకుండా నేను కూడా వస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. అంటే నేను ఈవెన్ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత కూడా నాకు ఆపర్చునిటీ దొరకలేదు. మీ అందరికీ ఈ ఆపర్చునిటీ దొరికింది.
మీరందరూ కూడా కష్టపడి మీరు ఎగ్జామ్ రాశారు, మంచి మార్క్ తెచ్చుకున్నారు కాబట్టి మీకు ఆపర్చునిటీ వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ మంచి ఇనిషియేటివ్ పెట్టారు. సో అందరు స్టూడెంట్స్ దీని మీద మంచి మోటివేషన్ తీసుకొని కెరియర్ మీరు నెక్స్ట్ తీసుకుంటారో డిసిజన్ దాని గురించి మీరు ఆలోచించాలి. కొంతమందికి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇంకా రీసెర్చ్ అవ్వాలి, ప్రొఫెసర్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలి. అలాంటి మీరు ఒక ఎస్పిరేషన్ పెట్టుకోవాలి. ఆ ఎస్పిరేషన్ని ఏ విధంగా అచీవ్ చేయాలి దాని గురించి మీరు అందరు కూడా గైడెన్స్ తీసుకొని కష్టపడి అందరు కూడా నెక్స్ట్ టైం కూడా ఎగ్జామ్ రాయాలి. ఈ మోటివేషన్ అందరు కూడా తెచ్చుకుంటారు కోరుకుంటూ నేను ఈ సెలవు తీసుకున్నాను. ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బుధవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో తెరిచి ఉన్న మెడికల్ షాపులను అసోసియేషన్ ప్రతినిధులు మోయించారు. ఈ సందర్భంగా మీడియాతో అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపుగా 45,000 మెడికల్ షాపులు నిలిచిపోయాయని, రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిచేందుకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్న కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. వీళ్ళు చేస్తున్న కార్యక్రమం వాళ్ళ సొంతంగా కాదు, ఏదైతే ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉందో మందుల మీద ఆధారపడి ఉంది. వీటిలో నకిలీ నాసిరకం మందుల్ని ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసేసి అవి ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చినవా లేకపోతే వేరే వాళ్ళు బ్యాచ్లు వేసారా కూడా ఎక్కడా కూడా నిర్ణయించే ప్రక్రియ ఎక్కడా ఉండదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఆన్లైన్లో మందులు కొనవద్దు దయచేసి. ఇవేవి రెగ్యులర్గా వాడుకునే సరుకులు కాదు, ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి. ఏదైనా కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఆ రోగానికి 15 రోజులు పట్టిందా, నెల రోజులు పట్టిద్దా, 6 నెలలు పట్టిద్దా అని ఆయన డిసైడ్ చేసి రాస్తారు. అంతేగాని ఇవి రెగ్యులర్గా వాడుకునే పప్పుల బెల్లాల్లాగానో చాక్లెట్ల లాగానో ఆన్లైన్లో కొనుక్కొని ఎక్కువ డిస్కౌంట్లు వస్తున్నాయి కదా అని మభ్యపెట్టుతూ అమ్ముతూ ఉంటారు. అది నమ్మి జనాలు మోసపోవద్దు దయచేసి. ఎక్కడైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కలిసి మనం మందులను తీసుకోవాలి. ఎందుకంటే సైకాట్రిక్ కోసం వాడుతుంటే అవి పనిచేస్తూ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం అవుతాయి. అలాగే న్యూరాలజీకి సంబంధించినవి కూడా డాక్టర్ గారు రాసిన నిర్ణీత వ్యవధిలోనే వాడాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు సమస్య వచ్చినా అదే ప్రాబ్లం అని వాడుకుంటే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి అవి తీవ్ర ప్రభావాలను గురిచేసి ప్రాణాలు పోయే ప్రాణాంతకం కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ మందుల్ని ఎవరు కూడా వాడొద్దు దయచేసి. ఎక్కడైతే మీకు కెమిస్టులు అందుబాటులో ఉంటారో, డాక్టర్ గారి దగ్గర కెమిస్టులు అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటారని ప్రజల్ని కోరుకుంటూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రానున్న రోజుల్లో కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ ఏపీఎంఎస్ఆర్ స్టేట్గా, ఏపీఎంఎస్ఆర్ జిల్లాగా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని సంఘీభావం తెలుపుతూ థ్యాంక్ యూ. జై గుంటూరు టౌన్ రిటైల్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఆల్ ఇండియా బంద్ ఏఐఓసిడి పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో కరోనా సమయంలో 2 జీవోలు పాస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు జరపవచ్చునని, హోమ్ డెలివరీ ఇవ్వవచ్చునని. ఈ 2 జీవోల వల్ల యువతకు మత్తు మందులు అందటం, అనాథరైజ్డ్గా ఈ మత్తు మందులు ప్రజల్లోకి వెళ్ళి అనారోగ్యకరమైన సమాజం తయారవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 2 జీవోలను వెనక్కి తీసుకోవాలని, చిన్న షాపులకి ఈ అధిక డిస్కౌంట్ల వల్ల చాలా 12,50,000 మంది దాదాపు కెమిస్ట్ సోదరులు ఉన్నారు దేశవ్యాప్తంగా. వీరు కూడా ప్రజల్లో భాగం కావటం వల్ల వీరికి కూడా జీవనోపాధి కోల్పోకుండా ఈ ఆన్లైన్ బిజినెస్ మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా అధిక డిస్కౌంట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళ జీవనోపాధి కోల్పోతున్నది. కావున వీళ్ళ జీవనోపాధి ప్రజల్లో భాగమైన వీరు కూడా జీవనోపాధి కోల్పోకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకు ఈ ఆన్లైన్ కొనుగోళ్లు అమ్మకాల వల్ల నకిలీ మందులు వస్తున్నవి. ఆ నకిలీ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థ మూలాన
నియంత్రణ అంటే అధికారుల నియంత్రణ అనేది కష్టతరమై నకిలీ మందులు ప్రజలకు వెళ్ళే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోళ్లు ఆపి నియంత్రణ ఎక్కువగా ఉన్న సాంప్రదాయ పద్ధతిలో ఈ కొనుగోళ్లు అమ్మకాలు అమ్మటం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్న చిన్న కెమిస్టులు జీవనోపాధి కోల్పోయి వారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వారి పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి సమాజానికి ప్రమాదం కాకుండా వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ప్రజల్లో భాగమైన ఈ చిన్న చిన్న షాపుల వాళ్ళు కూడా జీవనోపాధి ఉండేటట్టుగా ఈ ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్లని ఆపి వారిని కాపాడాలని, మరియు నకిలీ మందుల చలామణిని ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోలు ఆపడం ద్వారా ఆపాలని కోరుతూ ప్రజల ఆరోగ్యంతో పాటు కెమిస్ట్ సోదరుల జీవనోపాధి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో భాగమైన ఈ కెమిస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే దిశగా అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున గత్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ గుంటూరు తరఫున కోరుకుంటున్నాం. జొన్న మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఇదే అంశంపై బుధవారం మామిళ్లపల్లిలో మూసిన గోడౌన్ పరిరక్షణ కోసం వచ్చిన జూపుడి ప్రభాకర్ ను తనను పోలీసులు అత్యంత దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేసి కార్లలో నిర్బంధించి దౌర్జన్యం చేయడం దుర్మార్గమని అన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని జిల్లా కలెక్టర్ని కలిసి జొన్న మొక్కజొన్న రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో జూపుడి ప్రభాకర్ అంబటి మురళీకృష్ణ మాట్లాడారు. ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ నేడు కూటమి ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో ఉందని మండిపడ్డారు. సామాన్య రైతులదని తేలిపోయింది. అయినా ఇప్పటి వరకు కూడా మీరు గోడౌన్ ఓపెన్ చేయడం లేదు. సో ఆ గోడౌన్ ఓపెన్ చేయించాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అట్లీస్ట్ ఒక ఇంటరమ్ రిలీఫ్ అంటే ఆ వ్యక్తుల స్టాక్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూలీలకి డబ్బు కట్టుకోవాలి. మీరు చూశారు, మీడియాలో అనేక సార్లు కనిపించారు రైతులు అంతా కూడా కూలీ నాలి చేసుకునే స్థాయిలో ఉన్నారు. కానీ కౌలు రైతులు ఉన్నారు. దీనిలో సముద్రయ్య మరి తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళు మరి ధూళిపాళ నరేంద్రకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తుల మీద కక్ష కట్టి ప్రభుత్వం ఇలా చేయడం ధర్మం కాదు. కనుక ముందు వెంటనే ఆ గోడౌన్ విడుదల చేయాలని మా ఫస్ట్ డిమాండ్. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా 2400కి మా ప్రధాన డిమాండ్ ఏందో దానికి అనుగుణంగా ఈ ధూళిపాళ నరేంద్ర అనేటువంటి కిరాతకుడిని మొక్కజొన్నల బకాసురుని పక్కన పెట్టి వెంటనే మద్దతు కేంద్రాలు తెరిపించాలనేది మా రెండవ డిమాండ్. మా మూడవ డిమాండ్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినటువంటి వ్యక్తులు దానికి అలాంటి నేరాలు చేసే వ్యక్తులు కాదో మీడియా సాక్షిగా మీకు ఇప్పటికే తెలుసు, కానీ ఆ కేసుని వెంటనే ఉపసంహరించాలని. మరి నిన్న 4 రోజుల నుంచి స్థానిక అధికారులతో చర్చలు జరుపుతుంటే మీరు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మరి సీజ్ చేశారు కదా, స్టాకు చెడ్డదని దొంగదని వారు అనడం లేదు. గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక గోడౌన్ సీజ్ చేశారన్నారు. ఎవడబ్బా సొమ్మయ్యా మీరు సీజ్ చేయటానికి? ధూళిపాళ నరేంద్ర అబ్బా మొగుడు సొమ్మ, లేకపోతే నా అమ్మ మొగుడు సొమ్మ, రైతుల అమ్మ మొగుడు సొమ్ము, రైతుల అబ్బ సొమ్ము. ఆ సొమ్ముని మీరు ఒక మిష చూపెట్టి అలా 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 సీజ్ చేయటం అంటే ఇంతకంటే ఘోరాతి ఘోరం ఏముండదు. ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మీరు తీసుకోండి. రైతు ఆంధ్రప్రదేశ్లో రైతు మద్దతు ధరలేక కుంగిపోతున్న సమయంలో మీరు చేస్తున్న ఈ దౌర్జన్యాల వల్ల వారు మానసికంగా హెరాస్ అయిపోయి రేపు సూసైడ్లు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఏ పంటకు మద్దతు ధర లేదు, పసుపుకి లేదు, వరికి లేదు. క్రితం వరి విషయంలో తీవ్ర నష్టాలకు గురయ్యారు. మా డిమాండ్లు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎంఆర్ఓ 3-4 రోజుల నుంచి మభ్యపెడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా కూడా రైతులకు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు మీరు గోడౌన్ తెరిచి మీరు సరుకు వారికి ఇవ్వకపోతే ప్రూవ్ అయింది. ఇంకా ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఆ గ్రామంలో తగాదాలు లేవు. మీరు ఇప్పుడు కేసు పెట్టినటువంటి 31 మంది తెలుగుదేశం వ్యక్తులను మీరు అరెస్ట్ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే మీకు మీ చెప్పు చేతుల్లోకి వస్తుంది. వారంతా పరాయి గ్రామాలకు చెందినవారు. ఈ గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇది మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు దీన్ని మీరు చేయకపోతే రాష్ట్ర పార్టీ ఆదేశాలతో దీన్ని తీవ్రతరం చేయాలని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు జూపూడి ప్రభాకర్ గారిని మరి అక్కడ నుంచి తాడేపల్లి నుంచి పంపించడం జరిగింది. కనుక సాయంత్రం 5 గంటల లోపు మొదటిగా వారి మొక్కజొన్న గోడౌన్ ఏదైతే ఉందో తీసి వాళ్ళ సరుకు వారికి ఇవ్వాలా, లేకుంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదని
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రెండోది 2400 రూపాయల మద్దతు కేంద్రాలు వెంటనే తెరవాలని, అదేవిధంగా వీరిపై పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసెస్ అన్ని కాపు వ్యక్తుల మీదే. అది రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు దాసర్ రాము గారు కూడా చెప్పారు. వారు జనసేన పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి. ఇది తప్పు, ఇది అన్యాయం. ఆ వ్యక్తులు నాకు పర్సనల్గా తెలుసు. అనేక సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారని వారు సర్టిఫై కూడా చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మురళీకృష్ణ గారు గొంతు నొక్కొచ్చు అనుకుంటున్నారేమో, కానీ రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నొక్కలరా? ఒకవేళ 2 సంవత్సరాలు ఇచ్చుకోండి మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఏ రైతు కూలీలు మీ వ్యవస్థలో మీ పాలనలో బాగున్నారని చెప్పగలరా మీరు ధైర్యంగా? మీ విహారయాత్రలు ఒకటి కాదు, హనీమూన్కి పోయినట్టు 3 పోతారు. ఒక అతను మాట్లాడుతూనే ఉంచాడు, ఎడిపోయాడో తెలీదు. ఆఖరికి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తన కోల్పోవాలనే తిట్టేసి మిమ్మల్ని ఎవడేమన్నాడు ఓటు అనేసి వెళ్ళిపోయాడు. అది మీ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కులాలు తమంతట తాము ఐకమత్యం అవుతా ఉన్నాయి. దానికి ఎవడు అవసరం లేదని చెప్తున్నారు. మేము ఒకరిని నమ్మితే నట్టేట ముంచాడని చెప్తున్నారు. అతన్ని ఇంకొక అతను ముంచేసి ఇతనికి ఏదో ఒక ప్యాకేజ్ ఇస్తే ఇతను పడుకుంటాడులే ఎక్కడో చోట మేము వెళ్ళొచ్చని తండ్రి కొడుకులు భావిస్తున్న నేపథ్యం. ఇదేమన్నా షాజహాను, బాబరు, జహంగీరు, అక్బర్ పరిపాలన అనుకుంటున్నారా? తాత, తండ్రి, కొడుకు, మనవడు రావటానికి? నో, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. హియర్ ఈస్ ఎ కలెక్టర్, హియర్ ఈస్ ఎ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. వై వీఆర్ హియర్ నౌ? కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఆయన ఎక్కడో ఉన్నాడు, డిఆర్ఓ గారికి చెప్పాడు. మురళి గారి బృందం చూపుడు గారితో వస్తుంది, మాట్లాడండి ఏం చెప్తారని. ఎస్, మురళి గారు చెప్పినట్టుగా సాయంత్రం 5 గంటల లోపల ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంది. 5 గంటల లోపల మీరు మాత్రం ఆ గోడౌన్ ఓపెన్ చేయకపోతే హియర్ వీఆర్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్. మీరా మేమా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి సూచించారు. ఆసుపత్రిలోని ఛాంబర్లో బుధవారం ఎస్ఎస్వి రమణ మాట్లాడారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, చిన్నారులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఇంటి పట్టునే ఉండాలని అన్నారు. అత్యవసరంగా బయటకు వచ్చేవారు తేలికపాటి వస్త్రాలు ధరించాలని, తలకు టోపీ, చెవులకు చేతి రుమాలు కట్టుకోవాలని అన్నారు. ఎక్కువగా మంచినీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ తాగుతూ ఉండాలని సూచించారు. మన గుంటూరు అంటే మనకి సీజన్ల వేరియేషన్ లేకుండా ఎప్పుడు సమ్మర్లానే ఉంటుంది. ఇప్పుడు మనం మిడ్ సమ్మర్లో ఉన్నాం, మే మధ్యలో ఉన్నాము. సో వేసవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో చాలామందికి మేము చెప్తూనే ఉన్నాము. మనం ఇక్కడ జీజీహెచ్లో కూడా ఈ ఏఎంసీ 2 దగ్గర ఒక హీట్ స్ట్రోక్ యూనిట్ కూడా స్టార్ట్ చేసాం 10 బెడ్లతోటి. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇది హీట్ స్ట్రోక్ అంటే మనకి ఈ వేసవిలో వచ్చే ఒక ఇంపార్టెంట్ హెల్త్ హజార్డ్ అది. సో మీకు తెలుసు, ఎండ దెబ్బ తగిలింది అంటారు. సో ఎండ దెబ్బ తగిలిన వాళ్ళు ప్రత్యేకంగా వార్డు కూడా పెట్టాము. అయితే ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ముందు ప్రివెన్షన్ ఏంటంటే, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఈ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే బాగా జబ్బులు ఏమైనా క్యాన్సర్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బాగా వృద్ధులు, మరీ చిన్నపిల్లలు, ఇలాంటి క్యాన్సర్ కీమోథెరపీ తీసుకునేవాళ్ళు, డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్, వీళ్ళు ఎవరు కూడా బయటికి రాకపోవడం మంచిది. వస్తే పొద్దున పూట కాసేమైనా వాకింగ్ చేసుకున్నప్పుడు సూర్యుడు రాకముందే వాకింగ్ చేసుకోవడం చేయాలి. ఈవినింగ్ టైం కూడా సాయంత్రం 6:30-7కే బయటికి వెళ్ళాలి. లేకపోతే అసలు బయటికి ఎక్స్పోజ్ కాకపోవడం మంచిది. సరే, ఓకే, ఎక్స్పోజ్ అయితే ఏంటి ప్రాబ్లం అంటే, మనము వీళ్ళందరూ కూడా ఏసీలో ఉంటాం కానీ, కూలర్ పెట్టుకొని ఉంటాం కానీ, లేకపోతే చల్లగా ఉండే ప్రదేశాల్లో ఉండాలి వీళ్ళందరూ. సరే, ఎక్స్పోజ్ అయ్యి తప్పక బయటికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడైనా సరే వడదెబ్బకు తగిలినట్లు అనిపిస్తే వెంటనే ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఆగిపోవాలి. అంటే వాళ్ళు అక్కడికి లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేయకూడదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇక్కడికి చెన్నై నుంచి కూడా ఇక్కడికి బండ్లు వేసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు నుంచి కూడా గుంటూరు బండ్లు వేసుకొని వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి వీళ్ళకి ఏమాత్రం అనుమానం కూడా అక్కడే ఆగిపోవాలి. బండి కంటిన్యూ చేసి గుంటూరు వచ్చిందాకా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా ప్రమాదం అవుతుంది. ఇది ప్రాణాంతకం ఇవి. సో వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతో ఎలక్ట్రాల్ పౌడర్ నీళ్ళు కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ నీళ్ళు కానీ, అంటే ఉప్పు వేసిన మజ్జిగ నీళ్ళు కానీ తీసుకెళ్తే మంచిది. అలాగే వీళ్ళు ఎండకు సంబంధించినప్పుడు మంచి బట్టలు వేసుకోవాలంటే నల్లటి దుస్తులు ధరించకూడదు, తెల్లటి దుస్తులే ధరించాలి. మధ్యలో ఆగి చెట్టు కింద కానీ, లేకపోతే ఎక్కడన్నా ఆగి అక్కడ కాసేపు సేద తీరి మళ్ళీ ఎండలో వెళ్లకుండా చల్లని ప్రదేశాలు, చల్లని టైంలో వెళ్తే మంచిది. ఇలాంటి జాగ్రత్తలు మస్ట్. అది ఎందుకంటే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది వడదెబ్బ తగిలితే.
సో కాబట్టి వీళ్ళు వెంటనే ఒకవేళ అవసరమైతే జీజీహెచ్కి వచ్చినా మేము చూస్తాము. వీళ్ళకి ఏంటంటే బీపీ పడిపోవచ్చు, ఛాతీ నొప్పి రావచ్చు, ఒళ్ళంతా సెగలు గక్కి చెమటలు పోయొచ్చు. ఎందుకంటే బాడీ ట్రై చేస్తుంటుంది నీకు హెల్ప్ చేయడానికి. సో వీళ్ళకి ఒకసారి యూరిన్ కూడా ఆగిపోతుంది. సో వీళ్ళందరూ కూడా అంటే సివియర్ వడదెబ్బ తగిలిన వాళ్ళు అనమాట. వీళ్ళకి వెంటనే ఫ్లూయిడ్స్ పెట్టడము, ఏసీలో ఐసీయూలో పెట్టడం ఇది చేస్తాం మా దగ్గరికి వస్తే. అలాగే ఇమీడియట్గా అన్నీ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ వెంటనే బ్లడ్ టెస్టులు చేస్తాము, కిడ్నీ ప్రాబ్లం ఏందని చూస్తాము. వాళ్ళకి ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్ ఏమన్నాయి, ఆ షుగర్ ఏమైనా లెవెల్ డౌన్ అయింది, వాళ్ళ షుగర్ చాలా తక్కువ ఇమీడియట్గా డౌన్ అయిపోతుంటుంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లు వేడికి ఎండలోకి వెళ్తే. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. కాబట్టి ముందు వడదెబ్బ తగలకుండా చూసుకోవడం మంచిది. తగిలిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇమీడియట్గా ఇట్లా టెర్షరీ కేర్ హాస్పిటల్ జీజీహెచ్కి వస్తే మాత్రం మేము డెఫినెట్గా లైఫ్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆల్కహాల్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. దరఖాస్తులు గుంటూరు మెడికల్ కాలేజీ సైట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఖాళీలను త్వరితగతిన భర్తీ చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. డిఅడిక్షన్ సెంటర్ మాకు మంచి సెంటర్ ఉంది ఇక్కడ. అయితే ఏంటంటే దాంట్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ డిఅడిక్షన్ సెంటర్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక డిఅడిక్షన్ ఒక లేడీ డాక్టర్ గారు ఉన్నారు మాకు ఇక్కడ. అయితే ఆమె కింద పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఫిల్ చేస్తే ఇప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ కూడా ఈ పోస్ట్ ఖాళీ ఉంది. వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అలాంటివన్నీ గవర్నమెంట్ ఫిల్ చేస్తే మంచిదని మేము చెప్తున్నాం. ఆల్రెడీ ఫైల్ కూడా రన్ చేసాము. త్వరలో ఫిల్ అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటుంది, డిఅడిక్షన్ డాక్టర్, సైకాట్రీ చదివిన డాక్టర్స్ ఒక డాక్టరే ఉన్నారు, ఇంకా 2-3 కావాల్సి వస్తారు. అలాగే వీళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు, గ్రీఫ్ కౌన్సిలర్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఎడిక్షన్ వైపు పోకుండా చూడటానికి చాలా పెద్ద సిస్టమ్ ఇది. థ్యాంక్ యూ. అంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పోస్టులు మొత్తం ఫిల్ చేసి సరిపోతుంది. నూతనంగా నిర్మించే బహుళ అంతస్తు భవనాలు, రోడ్ల మీదకు ర్యాంపులు, డ్రైన్లపై నిర్మాణాలు చేయకుండా డ్రైనేజ్ లైన్ ని మేజర్ డ్రైన్లోకి కనెక్ట్ చేయాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. ఐఆర్ఆర్, టీచర్స్ కాలనీ, రెడ్డిపాలెం, కాకుమానువారి తోట ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలను బుధవారం కమిషనర్ పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, నిబంధనలు ఉల్లంఘన చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ ఎక్కువ ఉంది అంటే జస్ట్ కింద చూసి వెళ్ళిపోవాలా ఏంటి ఎక్విప్మెంట్ బిగించేస్తారు కనెక్షన్ సరే ట్యాంక్ ఇది ట్యాంక్ సార్ ట్యాంక్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.